అందరికీ నమస్కారం. పోసాని కృష్ణమురళి ఈయన గుంటూరు జిల్లా మంగళగిరి వాస్తవ్యులు. అయితే ఎంఏ చదువుకున్న వ్యక్తి. సినిమాల మీద ఇంట్రెస్ట్తో రచయితగా మారాలనే ఉద్దేశంతో పరుచూరి బ్రదర్స్ దగ్గర హోస్ట్ రైటర్గా జాయిన్ అయ్యి అనేక చిత్రాలకి పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ రైటర్గా పనిచేశారు. తర్వాత పరిణామాల్లో రైటర్, డైరెక్టర్గా, యాక్టర్గా కూడా మంచి డిమాండ్ ఉన్న వ్యక్తిగా సినిమా పరిశ్రమలో పనిచేసిన వ్యక్తి. ఈయన సోషల్ రిఫార్మ్స్ మీద, సోషల్ కాజెస్ మీద బాగా స్పందించే వ్యక్తిగా రాజకీయ స్ఫూర్తి ఉన్న వ్యక్తి, సామూహిక స్ఫూర్తి ఉన్న వ్యక్తి, సోషల్ కాజెస్ మీద అనేక సందర్భాల్లో మాట్లాడిన వ్యక్తి. ఈయన ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడికి ఫాలోవర్గా, సింపథైజర్గా ఉన్నాడు, అభిమానిగా ఉన్నాడు. తర్వాత క్రమంలో పిఆర్పి పార్టీలో చేరి చిలకలూరుపేట నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. చిలకలూరుపేటలో కూడా ఓటమి పాలైన తర్వాత కొంతకాలం రాజకీయాలకి విరమించి సినిమాల్లో యాక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సినిమాల్లో మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టు, రోజు 2 నుంచి 3 లక్షల రూపాయలు పర్ డే డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన. ఎవరు? పోసాని కృష్ణమురళి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి జరిగిన ఇన్సిడెంట్స్ మీద జగన్మోహన్ రెడ్డి అంటే వ్యక్తిగతంగా ఒక రకమైన అభిప్రాయం కలిగి ఆయన అభిమానించడం మొదటి ఆయన ఫ్యాన్గా మారాడు ఈ పోసాని కృష్ణమురళి. అనేక సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలకి, వైఎస్ ఫ్యామిలీకి సింపథైజర్గా మారి ఆ ఫ్యామిలీకి లాయలిస్ట్గా కూడా ఉన్నాడు. ఆ లాయలిస్ట్గా ఉంటూ అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని పోగొట్టడం, జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు పోగొట్టడం వరకు ఓకే. అయితే అక్కడే తప్పుడడుగు వేశారు ఆయన. అభిమానం ఉండటం వరకు ఓకే, తప్పులేదు. కానీ హద్దులు దాటి ఇతర నాయకుల్ని, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని జీవితాల్లో వ్యక్తిగతంగా మాట్లాడటము, వాళ్ళు చేసే విధానాలను కానీ వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటము, విమర్శించడం మొదలెట్టారు. అక్కడే చిక్కుచ్చి పడింది. ఆయన గత ప్రభుత్వంలో ఎఫ్డీసీ చైర్మన్గా కూడా వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వంలో నాకే పదవి వద్దు, నేను జగన్ అభిమాని, జగనన్న నువ్వు బాగుండాలి, నీకు చరిత్రలో మంచి పేరు రావాలి, నేను అలా కోరుకుంటున్నాను అనే వ్యక్తి ఆలాప్షన్ ఏమైందో తెలియదు. కానీ ఎఫ్డీసీ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా నియమించబడ్డాడు. నియమించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నాటకోత్సవాలను కూడా నిర్వహించాడు. ఇప్పుడు 23వ సంవత్సరంలో. అలాంటి పోసాని కృష్ణమురళి గారు హద్దులు దాటి నాయకత్వం మెప్పు కోసం ఆయన చెప్పాడు కూడా. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు, దాన్ని నేను చదివానని చెప్పాడు. హద్దులు దాటి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల మీద అన్పార్లమెంటరీ మాట్లాడేది. దాని మీద జన సైనికులు కానీ, టీడీపీ వాళ్ళు కానీ రాష్ట్రం మొత్తం 17 కేసులు పెట్టారు. పెడితే ఈ 17 కేసుల మీద మొదట కడప జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రాజంపేట కోర్టు సబ్మిట్ చేశారు. రాజంపేట కోర్టు సబ్మిట్ చేస్తే అక్కడి నుంచి కర్నూలు తీసుకొచ్చారు. కర్నూలు నుంచి విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ నుంచి ఆదోని తీసుకెళ్లారు. ఇలా ఈ 4 కేసులు ఇట్లా పీటీ వారెంట్లు పెట్టి తిప్పుతూ ఉన్నారు. అదే కాకుండా మిగిలిన 16 కేసులు. వీటన్నిటి మీద కూడా వైసీపీ పార్టీ న్యాయ విభాగం బెయిల్ సప్లై చేసింది. అయితే 3 కేసులు కర్నూలు, రాజంపేట, ఆదోని, నరసరావుపేట వీటన్నిటి మీద బెయిల్ వచ్చింది. అవి కాకుండా హైకోర్టులో మిగిలిన 13 కేసుల మీద బెయిల్ వచ్చింది. ఈ 4 + 13 17 కేసుల్లో బెయిల్స్ వచ్చింది. వచ్చి వాళ్ళు రిలీజ్ అవుతారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఊహించుకున్న ఇంకో కేసు ఉంది దీని మీద. ఎక్కడ? సిఐడి వాళ్ళకి ఇచ్చారు. అది ఎక్కడ వచ్చింది? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడిన దాని మీద సిఐడికి పిటిషన్ ఇస్తే సిఐడి వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని మీద బెయిల్ వేయకపోతే వాళ్ళు నిన్న ఈవినింగ్ పీటీ వారెంట్ తీసుకుని కర్నూలు జైలుకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ పీటీ వారెంట్ ఇస్తే రిలీజ్ చేసి ఆపేశారు. మళ్ళీ అది వాళ్ళకు కోర్టులో దాన్ని తీసుకుని మళ్ళీ మంగళగిరి తీసుకొచ్చి గుంటూరు సిఐడి కోర్టులోనో, విజయవాడ కోర్టులోనో ఇవాళ సబ్మిట్ చేస్తే మళ్ళీ రిమాండ్ ఇచ్చే అవకాశం ఉంది. పోసాని కృష్ణ గారు నోడు దులవలన ఎన్ని తిప్పలు పడుతున్నాడు. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరికి, ఏ పార్టీ కార్యకర్తకైనా సరే ఇది పోసాని కృష్ణమురళి కేసు
ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఏ పార్టీ కార్యకర్త అయినా సరే మాట్లాడే ముందు నాయకుల మెప్పు కోసం హద్దులు దాటి మాట్లాడకూడదు అనేది ఇది ఒక ఉదాహరణగా తెలియవస్తుంది. అంతేకాకుండా బోరగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, వర్ర రవీందర్ రెడ్డి ఇలా వీళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా హద్దులు దాటి మాట్లాడినందువల్ల వచ్చిన ఇబ్బందులు. సరే బెయిల్ వస్తుంది, బయటకు వస్తారు, కానీ ప్రజా జీవితంలో ఇది కాదు కదా విధానం. విమర్శ చేయొచ్చు, తప్పులేదు. ఎలా సిద్ధాంతాల మీదో లేదా పార్టీ చేసే తప్పుల మీదో లేకపోతే అవినీతి మీదో ఇలా మాట్లాడవచ్చు. కానీ ఇట్లా ఫ్యామిలీ మ్యాటర్స్లోను ఫ్యామిలీ మెంబర్స్ మీద అన్పార్లమెంటరీ మాటర్స్ మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యంలో కానీ రాజకీయ జీవితంలో ఉన్న వాళ్ళకి ఇది తగదు అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.